ఈ క్యారెక్టర్ గుర్తుందా ఆర్ ఇది ఆర్ అట్లీస్ట్ ఇది చాలా మూవీస్ ఇలా ఇంకెన్నో గుర్తుండిపోయే క్యారెక్టర్స్. గుర్తుండిపోవడం ఏంటి, ఈ క్యారెక్టర్స్కి మంచి ఫ్యాన్ బేసెస్ కూడా ఉన్నారు. ఇంత అక్లెయిమ్డ్ క్యారెక్టర్స్ ఈ మధ్య మూవీస్లో లేకపోవడానికి మేము అనాలిసిసే చేసాం. అండ్ దిస్ వీడియో ఈజ్ ఎగ్జాక్ట్లీ అబౌట్ దట్. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, లెట్స్ అండర్స్టాండ్ వాట్ హ్యాపెన్ రాంగ్ అండ్ వేర్ ఇట్ స్టార్టెడ్ గెటింగ్ డైల్యూటెడ్. ఇలాంటి జెమ్ ఆఫ్ క్యారెక్టర్స్ కరెంట్ జనరేషన్లో ఐదర్ శ్రీను వైట్లా ఆర్ అల్లర్ నరేష్ మూవీస్లో కనిపిస్తాయి, హూ ఆర్ నాట్ సక్సెస్ఫుల్ ఆల్మోస్ట్ ఫ్రమ్ ఏ డెకేడ్ నౌ. సో ఈ జానర్ టచ్ చేయడం బాగా తగ్గించేశారు. లాస్ట్ టైం క్యారెక్టర్స్ మీద బాగా పండింది ఆనందో బ్రహ్మ అనే చెప్పుకోవచ్చు. ఎనీహౌ, లెట్స్ డీప్ డైవ్ ఇన్ టు దిస్ టాపిక్. ఫస్ట్, change of genre. Because of OTT, people started watching other content, and frankly story లేకపోతే ఎంత కమర్షియల్ సినిమా అయినా చూడడం మానేశారు. సో most of them went into crime, thrillers and high range VFX movies, which also resulted in high returns and motivated other directors to start thinking on it. ఈ షిఫ్ట్ ఆఫ్ జానర్స్ వల్ల అసలు కామెడీ అంటూ ఒక సెగ్మెంట్ పెట్టాలని పెడుతున్నారు కానీ కరెంట్ స్టోరీస్ ఆర్ నాట్ డిమాండింగ్ ఫర్ ఇట్. సెకండ్, absence of great writers and actors. ఇప్పుడు యాక్ట్రెస్ సత్య అండ్ వెన్నెల కిషోర్ తప్పితే ఎవరిని యూ కుడెంట్ ఇమాజిన్ టు సచ్ సెన్సిబుల్ కామెడీ రోల్స్. జస్ట్ నాట్ యాక్టర్స్, ఇలాంటి సెన్సిబుల్ కామెడీ మూవీలో మంచిగా రాయాలి అండ్ అంతే బాగా డెలివర్ చేయాలి. డైరెక్టర్ అనిల్ రావుపూడి దో హీస్ ట్రయింగ్ అవుట్ సెన్సిబుల్లీ, బట్ ఆ డో సరిపోదు ఇండస్ట్రీకి. థర్డ్, ROI అండ్ ఆడియన్స్ యాక్సెప్టెన్స్. ఒక కామెడీ మూవీకి ఒక రేంజ్ కలెక్షన్ వచ్చింది అని ఈ మధ్య 1 or 2 న్యూసే వినిపించవచ్చు. అండ్ వెన్ ద రిటర్న్స్ వెంట్ ఫర్ ఎ టాస్ అండ్ ఇంక్రీజ్ నెంబర్ ఆఫ్ రెమ్యూనరేషన్, అందరూ హై ROI ఇచ్చే మూవీ కంటెంట్స్ మీద పడుతున్నారు. ఆడియన్స్ కి మంచి సాంగ్స్, మంచి కామెడీ, మంచి హీరో ఎలివేషన్ ఉంటే చాలు అనే మైండ్ సెట్ పోయింది. మంచి స్టోరీ ఉండాలి, సాంగ్స్ లేకపోయినా పర్లేదు, మంచి థ్రిల్లర్, ఇలాంటి షిఫ్ట్ లోకి వచ్చాక దే ఆర్ మూవింగ్ టు థియేటర్స్ ఓన్లీ వెన్ దే లైక్ ద ట్రైలర్ ఆర్ త్రూ ఏ రివ్యూవర్. సో ఫైనలీ మళ్ళీ కోట శ్రీనివాసరావు ఆర్ బ్రహ్మానందం క్యారెక్టర్ బేస్డ్ కామెడీ చేస్తే చూస్తారా అంటే ఎస్, ఆడియన్స్ విల్ వాచ్ అండ్ ఎంకరేజ్. అండ్ అమృతం ఇస్ అ హై టైమ్ ఎగ్జాంపుల్ విచ్ సేస్ స్టిల్ ఆడియన్స్ లైక్ సెన్సిబుల్ కామెడీ. ఇట్ ఆల్ డిపెండ్స్ హౌ దే రైట్ అండ్ హౌ దే డెలివర్. ఒక మంచి కామెడీ మూవీ తొందరలోనే ఎక్స్పెక్ట్ చేద్దాం వితౌట్ అగ్లీ లాంగ్వేజ్. ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి అండ్ మరిన్ని ఫిల్మీ కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి.